హాయ్ బ్రో, నమస్తే. హాయ్ బ్రో. ఎట్లా అనిపిస్తుంది బ్రో పుష్ప 2 మామూలుగా లేదు, బజ్ అయితే అదిరిపోతుంది. ఈ నైట్కి అయితే రిలీజ్ ఉంది కదా, సో నేను 9:40 ఎప్పుడు అవుద్దా అని వెయిట్ చేస్తున్నాను అనమాట. అందుకే ఇక్కడ వెయిటింగ్ అనమాట. ఒక్కసారి నీ అవ్వ తగ్గేదేలా అని అన్ను బ్రో. ఒక్కసారి పుష్ప నీ అవ్వ తగ్గేదేలా అని చెప్పు బ్రో. డైలాగ్ ఎట్లుంటుంది? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ నీ అవ్వ తగ్గేదేలే. బ్రో మొత్తానికి అయితే ఈ రోజు వరల్డ్ వైడ్ మొత్తం షేక్ చేస్తుంది అంటావా బ్రో పుష్ప 2? వరల్డ్ వైజ్ కాదు బ్రో, ఆల్రెడీ ఉదయాన్నే హైదరాబాద్ లో భూకంపం వచ్చింది తెలుసా? ఓ పుష్ప 2 గురించి మరి అలా ఉంటది అనమాట. అంటే దానికి ఒక సూచన అనమాట. కింద నుంచి పై వరకు కూడా ఇగో భూమిలో నుంచి ఆకాశం వరకు కూడా భూకంపం కాదు, ప్రళయాలు సృష్టిస్తుంది అనమాట. ఇండస్ట్రీని షేక్ చేయబోతుంది అనమాట. పుష్ప బద్దలైపోతుంది అంటే పుష్ప 2తో బద్దలు అవడం కాదు బ్రో, మామూలుగా ఇంకా పుష్ప ఇగో ఈ సినిమా చరిత్రలోనే పుష్ప 2 నిలిచిపోద్ది అనమాట స్థిరస్థాయిగా. ఈ వరల్డ్ వైడ్ లో హాలీవుడ్ కానీ, కోలీవుడ్ కానీ, బాలీవుడ్ కానీ, టాలీవుడ్ కానీ ఏ వుడ్ అయినా సరే మనకి ఇప్పుడు పుష్పరాజ్ ముందు అన్ని వుడ్లు కేల్కతం దుకాన్ బంద్ అనమాట బ్రో. సో ఈ టికెట్ రేట్ అయితే పెంచారని చాలా సామాన్యులు చూడాలంటే ఎట్లా బ్రో? సామాన్యులు చూడాలంటే చూడమాకండి బ్రో, తగ్గక చూడండి. ఎవడొద్దన్నాడు? నేను చూస్తాను బ్రో. ఫ్యాన్ ఎప్పటికైనా ఫస్ట్ బెనిఫిట్ షో వస్తేనే చూడాలి. నేను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ బ్రో, నేను చూస్తాను. అది నా ఇష్టం, నా ఒపీనియన్. నా 1500 చూస్తప్పుడు నేను పుష్ప కోసం వెయిటింగ్. నన్ను సుకుమార్ గారు అలా సస్పెన్స్ లో పెట్టి వదిలేశారు. ఏం జరిగింది ఆ రోజు నుంచి 3 years నుంచి నేను వెయిట్ చేసేవాడిని. అలా 3 years కష్టపడి సినిమా చేసినప్పుడు, వాళ్ళంత బడ్జెట్ పెట్టి చేసినప్పుడు చూడగలిగే ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి చూడండి. 2 days అయితే టికెట్స్ రేట్ తగ్గితే అప్పుడు వచ్చి చూడండి. లేకపోతే అది బ్రో నువ్వంటే హైదరాబాద్ సిటీలో ఉంటున్నావు, ఏమైనా పనులు చేసావు, కానీ ఒక సామాన్యుడు విలేజ్ లో ఉంటే చూడడం కష్టం కదా. సామాన్యుడు పని చూడొద్దు బ్రో, అందుకే సామాన్యుడు ఎందుకు చూడాలనుకుంటున్నాడు? అభిమానిగా చూడాలనుకుంటే డబ్బులు పెట్టండి. బెనిఫిట్ షో వద్దనుకుంటే నెక్స్ట్ షో చూడండి. ఖచ్చితంగా అయితే ఇప్పుడు వరకు ఈ రోజుల్లో ఉన్న సినిమాలు ఒక 1 week ఆడిన సినిమా ఏదైనా ఉందా? పెద్ద సినిమాలు కూడా 1 or 2 days లో వెళ్ళిపోతున్నాయి. కానీ మళ్ళీ ఒకప్పుడు ఎన్టీ రామారావు గారి సినిమాలు 100 days 200 days ఎలా ఆడినాయో అదే రీతిలో మళ్ళీ ఇప్పుడు ఒక 100 days ఆడబోయే సినిమా వస్తుందంటే అది పుష్ప 2 మాత్రమే బ్రో. పుష్ప 1ని నార్మల్ రేట్ పెట్టి పుష్ప 1 హిట్ కొట్టేపటికి పుష్ప 2కి ఇంత రేట్ పెట్టడం కరెక్ట్ అంటావా? కరెక్టే బ్రో. ఎందుకు బ్రో? కరెక్టే, చూడగలిగిన వాళ్ళు చూస్తాం అనమాట. ఇప్పుడు ఆల్రెడీ థియేటర్స్ అన్నీ బుక్ అయిపోయిన తర్వాత దాని గురించి మనం ఏం మాట్లాడుకుంటాం? ఆల్రెడీ చూడాలనుకున్న వాళ్ళే కదా థియేటర్స్లో టికెట్స్ బుక్ చేసుకున్నది. బ్లాక్లో టికెట్లు కూడా ఇంకా సేల్ అవుతున్నాయి. ఒక్కొక్కటి 2000 3000 వరకు కూడా నడుస్తున్నాయి బ్రో. కరెక్ట్ అంటావా? సామాన్యులు చూడొచ్చు అంటావా? చూడొచ్చు, నో ప్రాబ్లం. ఎందుకు బ్రో, మందుకి తిండికి పెట్టేవాళ్ళు కనీసం సినిమా టికెట్కి పెట్టి చూడలేమా ఏంది? అన్నేళ్ళు కష్టపడి తీస్తే ఈ రేటు పెట్టి చూడలేమా అని అంటున్నావు. అవును. ఓకే బ్రో, థ్యాంక్ యూ.